Hi students, welcome to Sprouts of Science YouTube channel. Myself Sai Kumar Ramawat. So in this video we can discuss about cutoff of the all categories of all GMCs, all government medical colleges after the merit list released by KNRHS. You know that recently only Kalojin Narayana University has released the provisional merit list, right? So provisional merit list అనేది కాలోజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళు వదిలేశారు. అండ్ మనకు 15న ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. 16 నుంచి వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఫైనల్ లిస్ట్ వీ కెన్ గివ్ ద వెబ్ ఆప్షన్స్ ఆల్సో అండ్ సీట్ మ్యాట్రిక్స్తో వదులుతామని వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో సూన్ మనకు ఇంకా వెబ్ ఆప్షన్స్ కూడా వస్తాయి. సో దాని ప్రకారంగా ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం ఆల్ కేటగిరీస్కి అండ్ ప్రతి మెడికల్ కాలేజ్కి, ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి. ఈ వీడియోలో నేను కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజే చెప్తున్నాను. ఎవరికైనా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ కూడా కావాలంటే ప్లీజ్ కామెంట్ మీ, ఐ విల్ డూ దట్ టు ఆల్సో. ఇంకో విషయం ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఒకటే అడుగుతున్నా, నేను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇంకొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. అయితే మనం ఏ కేటగిరీకి అయినా కట్ ఆఫ్ చేయాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ కాంపిటీషన్ ఫ్యాక్టర్ అయినా కానీ, నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ అయినా కానీ, అండ్ ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఏమంటే ఎంఆర్సీ సీట్ ఫ్యాక్టర్. ఈ ఎంఆర్సీ సీట్ ఫ్యాక్టర్ ఏంటంటే మెరిట్ ర్యాంక్ క్యాండిడేట్ సీట్స్ అంటాం అనమాట. అంటే ఏ కేటగిరీలో ఎక్కువ అంటే మనం ఏం చేస్తామంటే ఎవరికి ఏ కేటగిరీలో ఎక్కువ స్కోర్ వస్తుందో ఆ కేటగిరీ వాళ్ళు ఏమవుతారు అంటే ఓపెన్ కింద సీట్స్ తెచ్చుకుంటారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 528 పైన ఎవరికి వచ్చిందో వాళ్ళందరికీ మెరిట్ ర్యాంక్ సీట్స్ వచ్చాయి అన్నమాట. ఈ ఇయర్ అదే స్కోర్ మీద ఏంటంటే 430 ఉంది. అంటే 430 ఎవరికైనా ఎబోవ్ వచ్చినట్లయితే వాళ్ళందరికీ మెరిట్ ర్యాంక్ క్యాండిడేట్స్ కింద సీట్ వస్తుంది అనమాట, ఎంఆర్సీ సీట్స్ వస్తాయి. సో ఏ కేటగిరీలో ఎంఆర్సీ సీట్స్ ఎక్కువ ఉంటాయో ఆ కేటగిరీకి మనకు కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది అండ్ కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే బీసీడీ అండ్ ఎస్టీలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఎంఆర్సీ కౌంట్ అనేది పెరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కేటగిరీస్లో మనకు కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గొచ్చు. సో అండ్ మిగతా కేటగిరీస్లో యాజ్ వెల్ యాజ్ ఉంది. సో ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం కాంపిటీషన్ తక్కువైంది. దానివల్ల ఎంఆర్సీ కూడా తక్కువైంది, అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తక్కువైంది. అది నల్లిఫై చేస్తూ మనకు బీసీడీలో మరియు ఎస్టీలో మంచిగా ఎంఆర్సీస్ వస్తున్నాయి అన్నమాట. ఒక్కసారి కట్ ఆఫ్ చూద్దాము. సో NEET 2025 తెలంగాణ స్టేట్ కట్ ఆఫ్ ఫర్ ఆల్ జిఎంసీస్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ మెరిట్ లిస్ట్ తర్వాత కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్. నేను ఇక్కడ SC1 చేశాను. ఇక్కడ SC అంటే ఇక్కడ SC2 అనమాట, బై మిస్టేక్లో పడలేదు, ఇక్కడ SC2 అనమాట ఇది. సో ఓపెన్ వచ్చేసి 552 స్కోర్, BCA 502, BCB 533, BCC 520, BCD 536, BCE 523, ఇది SC2 470, SC3 460, ST 464. SC1 నేను చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకు అవైలబిలిటీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే అకార్డింగ్ టు రిజర్వేషన్ కింద వాళ్ళకు 52 సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆ 52 సీట్స్ చూస్తే వీళ్ళు మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారంటే కేవలం 42 మెంబర్సే ఉన్నారు. ఇంకా 10 సీట్స్ మిగిలిపోతున్నాయి. ఆ 10 సీట్స్ ఎవరికి యాడ్ అవుతాయంటే SC2 వాళ్ళకి యాడ్ అవుతాయి. సో ద అడ్వాంటేజ్ ఈజ్ ఫర్ SC2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎక్స్ట్రా 10 సీట్స్ యాడ్ అవుతాయి. అది దేని నుంచి యాడ్ అవుతుందంటే SC1 నుంచి యాడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కాంపిటీషన్ లేదు. SC1లో కేవలం 42 మెంబర్సే ఉన్నారు. ఆ 42 మెంబర్స్కి చూస్తే 52 సీట్స్ ఉన్నాయి. 113 స్కోర్కి వచ్చిన ఒక విద్యార్థి కూడా ఈసారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాబోతుంది. అది కూడా SC1 కేటగిరీ నుంచి. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఏం చెప్తా అంటే ఇది హిస్టరీలో, నీట్ హిస్టరీలోనే ఫస్ట్ టైం జరగబోతున్న వింత అనమాట. 113 స్కోర్కి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాబోతుంది SC1 కేటగిరీ నుంచి ఈ NEET 2025లో. ఓకే, కమింగ్ టు ఉస్మానియా మెడికల్ కాలేజ్. అందుకోసమే నేను SC1 చేయలేదు. SC1 వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు బాదర్ అవ్వాల్సిన విషయం లేదు. మీకు అందరికీ సీట్ వస్తుంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది. డోంట్ బాదర్ అబౌట్ దట్. మీరు కట్ ఆఫే చూడకూడదు చెప్పాలంటే. కమ్ టు ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఓపెన్ 533, BCA 474, BCB 514, BCC 513, BCD 509, BCE 504, SC2 458, SC3 446, ST వచ్చేసి మనకు 454 ఉంది. సో ఒక్కసారి చూసుకోండి, ST వాళ్ళది BCD వాళ్ళది ఇంకొంచెం తగ్గవచ్చు. ఒక
1 to 2 మార్క్స్ తగ్గొచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళ దాంట్లో మెరిట్ ర్యాంక్ స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ అయ్యారు, వీళ్ళకి ఎంఆర్సీ సీట్స్ కొంచెం ఎక్కువ రావచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ పెరిగింది, దీనివల్ల వాళ్ళు ఆల్ ఇండియా కోటా కూడా చాలామంది వెళ్ళారు అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ వై ఐఎమ్ సెయింగ్. ఓకే, నౌ కమ్ టు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ శాంతినగర్. మనకు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో మళ్ళీ 25 సీట్స్ పెరిగాయి, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి కొడంగల్ మెడికల్ కాలేజ్ కూడా పెరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫాదర్ కొలంబో మెడికల్ సైన్స్ ఇంకా దానికి అప్రూవల్ రాలేదు. ఐ హోప్ అది కూడా వస్తుంది విత్ లెస్ సీట్స్, బట్ ఖచ్చితంగా వస్తుంది. దీనివల్ల అంటే నార్మల్గా సీట్స్ కౌంట్ అయితే సేమే ఉందండి. నీట్ 2024లో ఎంత కౌంట్ ఉందో నీట్ 2025లో కూడా నెంబర్ ఆఫ్ సీట్ అవైలబిలిటీ అంతే ఉంది. సో ఇప్పుడు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ వచ్చేస్తే దీంట్లో ఓపెన్ 529 ఉంది, బీసీఏ 459, బీసీబీ 512, బీసీసీ మనకు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ వీళ్ళకు ఉండదు సీట్స్, బీసీడీ 508, బీసీఏ 502, ఎస్సీ 453, ఎస్సీ 3, SC2 అనమాట. ఇది 453, SC3 435, ST 436. కొన్ని దగ్గర ఎస్సీ వాళ్ళది పడలేదు, చూసుకోండి 2 పడలేదు, ఎస్సీ అని ఉందంటే అక్కడ SC2 అనమాట. ఓకే, నౌ కమ్ టు 4th మెడికల్ కాలేజ్, దట్ ఇస్ కాకతీయ మెడికల్ కాలేజ్. ఇక్కడ ఓపెన్ 515 ఉంది, బీసీఏ 444, బీసీబీ 493, బీసీసీ 441, బీసీడీ 485, బీసీఈ 485, SC2 442, SC3 428, ST 438. Now come to the 5th medical college, Nizamabad Medical College. ఇక్కడ ఓపెన్ 491, BCA 426, BCB 487, BCC 454, BCD 473, BCE 477, SC2 432, SC3 420, ST 426. Coming to 6th Medical College, Mahbub Nagar. ఓపెన్ వచ్చేసి 484, BCA 423, BCB 473, BCC 435, BCD 474, BCE 466, SC2 426, SC3 414, ST 419. కమింగ్ టు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆదిలాబాద్, రిమ్స్ అంటాం దీన్ని. ఓపెన్ 469 ఉంది, బీసీఏ 410, బీసీబీ 457, బీసీసీ 421, బీసీడీ 456, బీసీఈ 447, SC2 419, SC3 410, ST 420. కమింగ్ టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట. ఇక్కడ ఓపెన్ వచ్చేసి 484 ఉంది, బీసీఏ 413 ఉంది, బీసీబీ 474 ఉంది, ఎస్సీ 437 ఉంది, బీసీడీ 467 ఉంది, బీసీఈ 470 ఉంది, SC2 422 ఉంది, SC3 410 ఉంది, ST 416 ఉంది. కమింగ్ టు 9th మెడికల్ కాలేజ్ జిఎంసి సూర్యాపేట్. ఇక్కడ ఓపెన్ 466, బీసీఏ 405, బీసీబీ 458, బీసీసీ 441, పీసీడీ 445, బీసీఈ 452, SC2 410, SC3 400, ST 414. ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను, ఇక్కడ ST వాళ్ళది బీసీడీ వాళ్ళది కొంచెం చేంజ్ రావచ్చండి, ఎందుకంటే వీళ్ళంతా ఎంఆర్సీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎంఆర్సీలో వీళ్ళు చాలామంది వెళ్ళొచ్చు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, అందుకు కొంచెం కట్ ఆఫ్ తగ్గవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఆల్ ఇండియా కోటా కూడా చాలామంది వెళ్ళి ఉండొచ్చు, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఈసారి నీట్ 2025లో వాళ్ళది, ఈవెన్ దో పేపర్ టఫ్ ఉన్నా కూడా. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్తో చూసి ఈసారి కాంపిటీషన్ కూడా వాళ్ళ దాంట్లో పెరిగింది. కాంపిటీషన్ పెరిగినా కూడా నో ప్రాబ్లం, వీళ్ళు ఆల్ ఇండియా కోటాలు వెళ్ళిపోతారు, ఎంఆర్సీ సీట్స్ కూడా ఈసారి పెరుగుతాయి, దాని దృష్టిలో కూడా పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రిఫరెన్స్ లిస్ట్ కూడా మనకు ఎఫెక్ట్ అవుతుందండి. కొందరు ఏంటంటే డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి అనమాట ప్రిఫరెన్స్ లిస్ట్ తయారు చేసుకోవడానికి. కొందరు ఏం చేస్తారంటే హైదరాబాద్ రీజియన్స్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ మాత్రమే చూస్ చేసుకుంటారు, కొందరేమో వాళ్ళ డిస్ట్రిక్ట్స్ దగ్గర ఉన్న ఇన్స్టిట్యూట్స్ మాత్రమే చూస్ చేసుకుంటారు, కొందరేమో మాకు గవర్నమెంట్ ఉన్నా ప్రైవేట్ ఉన్నా పర్లేదు కానీ మాకు మా దగ్గరలో ఉండాలని చూస్ చేసుకుంటారు. సో లైక్ డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి, అది కూడా కట్ ఆఫ్ని వేరియేషన్ చూపిస్తుంది. దట్స్ వై దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఐ థింక్ ఇట్ గోయింగ్ టు బి వెరీ మోస్ట్ కట్ ఆఫ్. ఈ స్కోర్ లోపు మీకైతే ఖచ్చితంగా ఉంటే ఆ కాలేజ్ మీకు ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అనేది, ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఇది కేవలం లాస్ట్ రౌండే అండి. కట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా మనం లాస్ట్ రౌండ్కే చెప్తాము. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ క్యాండిడేట్ నాకు 414 వచ్చిందన్న, నాకు రౌండ్ 1లో సూర్యాపేట ఎందుకు రాలంటే రాదండి, అది ఎప్పుడు వస్తుంది, లాస్ట్ రౌండ్లో వస్తుంది. 414 స్కోర్ అంటే ఏంటి ఎస్టీ అబ్బాయికి? సో 414 స్కోర్ ఉందంటే నీకు కౌన్సిలింగ్ అయ్యేదాకా నీకు ఆ కాలేజ్లో సీట్ వస్తుంది, సీట్ ఉంటే అవైలబిలిటీలో ఉంది ఆ కాలేజ్లో సీట్ వస్తుందని అర్థం. నాకు రౌండ్ 1లోనే వస్తుందంటే కాదు. కట్ ఆఫ్ అంటే మనం లాస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని చెప్తాము. ఓకే, దిస్ ఈజ్ వై మీరు ఓపెన్ ఉన్న వాళ్ళు 466 ఉందంటే లాస్ట్ రౌండ్లో సూర్యాపేటలో వస్తుంది, కానీ నాకు ఫస్ట్ రౌండ్లోనే సూర్యాపేటలో వస్తుంది అంటే కాదనమాట. అది ఒకసారి పాయింట్అవుట్ పెట్టుకోండి. కట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా మనం లాస్ట్ రౌండ్ని బేస్ చేసుకుని చెప్తాము. ఓకే, నాకు ST 414 ఉంది, నాకు సూర్యాపేట రౌండ్ 1లోనే వస్తుందంటే అది ఖచ్చితంగా అపోహతని, అది మీ యొక్క బ్లండర్ మిస్టేక్. డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, మీకు ఈ స్కోర్ ఉంటే లాస్ట్ రౌండ్ అంటే కౌన్సిలింగ్ అయ్యేలోపు సీట్ వస్తుంది.
Now come to 10th Medical College. We have Nalgonda Medical College, open 457, BCA 398, BCB 451, BCC 435, BCD 445, BCE 446, SC2 405, SC3 395, ST 408. 11th Medical College Sangareddy, open 465, BCA 399, BCB 453, BCC 427, BCE 445, BCE 445, SC2 405, SC3 395, ST 408. Coming to Nagar Karnool College, open 443, BCA 386, BCB 322, BCC 412, BCD 435, BCE 429, SC2 392, SC3 382, ST 403. ఇంకో విషయం ఏంటంటే బీసీడీ వాళ్ళకు సంబంధించింది కొన్ని స్కోర్స్ దగ్గర చాలామంది ఉన్నారండి. ఈ ఓన్లీ ఒకటే కేటగిరీ బీసీడీనే చెప్పట్లేదు, మిగతా కేటగిరీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 382 ర్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 400 స్కోర్ అనుకోండి. నేను జస్ట్ చెప్తున్నా, ఒక 400 స్కోర్ దగ్గర చాలామంది ఉన్నారు. ఒకటే స్కోర్ మీద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ 15 to 20 మెంబర్స్ ఉన్నారు. అందువల్ల అక్కడ కూడా వేరియేషన్ అవ్వచ్చు కొంచెం కట్ ఆఫ్ మీద. దట్స్ వై మీరు దీనికి +1 -1 చూసుకోండి. దీనికి +1 అయినా +2 అయినా -1 అయినా -2 ఒక్కసారి అటు ఇటు చూసుకోండి. కమింగ్ టు 13th Medical College Karimnagar, open 436, BCA 382, BCB 431, BCC 406, BCD 431, BCE 427, SC2 398, SC3 388, ST 391. Now come to 14th Medical College Vanaparthi. ఇక్కడ open 384, BCA 379, BCB 428, BCC 392, BCD 429, BCA 428, SC2 395, SC3 385, ST 396. కమ్ టు కుతుబ్లార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ ఓపెన్ వచ్చేసి 454 ఉంది, BCA 385, BCB 442, BCC 389, BCD 436, BCE 442, SC2 384, SC3 374, ST 382. I come to 16th Medical College Khammam, open 438, BCA 483, BCB 431, BCC 418, BCD 421, BCE 426, BC2 396, BC3 386, BCC ST 396. Come to 17th Medical College Ramanagudam, open 436, BCA 383, BCB 429, BCC 433, BCD 427, BCE 412, SC2 396, SC3 386, ST 397. Come to 18th Medical College Maheshwaram, open మనకు 441 ఉంది, BCA 376 ఉంది, BCB 424 ఉంది, BCC వీళ్ళకు సీట్ లేదు ఇక్కడ, BCD 419 ఉంది, BCE 439 ఉంది, SC2 383 ఉంది, SC3 373, ST 385. కమింగ్ టు 19th Medical College మహబూబాబాద్, ఇక్కడ ఓపెన్ 424 ఉందండి, BCA 374, BCB 420, BCC 415, BCD 419 అండ్ BCE 407, SC2 385, SC3 375, ST 389. మన 20 మెడికల్ కాలేజ్ కొత్తగూడెం ఉంది, ఇక్కడ ఓపెన్ 418 ఉంది, BCA 366 ఉంది, BCB 415 ఉంది, BCD 416 ఉంది, BCE 399 ఉంది, SC2 383 ఉంది, SC3 373 ఉంది, ST 386 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 21 మెడికల్ కాలేజ్ కామారెడ్డి, ఇక్కడ మనకు వచ్చేసి ఓపెన్ 422, BCA 376, BCB 419, BCC 409, BCD 419, BCE 421, SC2 384, SC3 374, ST 382. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ కట్ ఆఫ్ చేయాలంటే మేము చాలా టైం తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని పరిశీలించాలి, ఎంఆర్సీని పరిశీలించాలి, ఒక కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మెరిట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎలా ఉంది కట్ ఆఫ్, ఒకటే స్కోర్ మీద ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్ అనాలిసిస్ చేసి ఈ కట్ ఆఫ్ చేసాం. దట్స్ వై దీనికి చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. మేము ఒకటే కోరుకునేది, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని, వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇలాంటి నోటిఫికేషన్ చాలా వస్తాయి, మాకు కూడా అది ఒక సపోర్ట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. ఇంకోటి లైక్ కూడా చేయండి అండ్ షేర్ చేయండి ఎవరైతే నీట్ 2025 రాసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో. ఇంకో విషయం ఏంటంటే, ఈసారి ఓపెన్లో కాంపిటీషన్ తగ్గింది కాబట్టి మేబీ కట్ ఆఫ్ తగ్గొచ్చు. ఓపెన్ అంటే ఏం కాదండి, వేరే క్యాస్ట్లో కూడా ఓపెన్లో మనకు పోటీ చేయొచ్చు. దట్స్ వై అదే కట్ ఆఫ్ ఉంటుంది. ఓపెన్ ఈస్ నాట్ సంథింగ్ దట్స్ రిజర్వ్ టు సమ్ కేటగిరీ. ఓపెన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అది ఏ కేటగిరీ అయినా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో నా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల ఓపెన్ వచ్చేసి 421 ఉంది, BCA 368 ఉంది, BCB 418, BCC 409, BCD 415, BCE 416, SC2 385, SC3 375, ST 382.
కమ్ టు జిఎంసి వికారాబాద్, ఓపెన్ ఏమో 422 ఉంది, బీసీఏ 367, బీసీబీ 415, బీసీసీ 373, బీసీడీ 414, బీసీ 414, ఎస్సీ2 382, ఎస్సీ3 372, ఎస్టీ 379 ఉంది. కమ్ టు జిఎంసి జనగాన్, ఇక్కడ ఓపెన్ వచ్చేసి 422 ఉందండి, బీసీఏ 365, బీసీబీ 410, బీసీసీ 404, బీసీడీ 415, బీసీ 408, ఎస్సీ2 382, ఎస్సీ3 372, ఎస్టీ 381 ఉంది. కమ్ టు జిఎంసి మంచిర్యాల, ఇక్కడ ఓపెన్ వచ్చేసి 416 ఉంది, బీసీఏ 360 ఉంది, బీసీబీ 408 ఉంది, బీసీసీ 372 ఉంది, బీసీడీ 412 ఉంది, బీసీఈ 401 ఉంది, ఎస్సీ2 380 ఉంది, ఎస్సీ3 370 ఉంది, ఎస్టీ 378 ఉంది. కమ్ టు జిఎంసి రాజన్న సిరిసిల్ల, ఇక్కడ ఓపెన్ ఏమో 421 ఉంది, బీసీఏ 367, బీసీబీ 412, బీసీసీ 395, బీసీడీ 416, బీసీఈ 401, ఎస్సీ2 380, ఎస్సీ3 380, ఎస్టీ మనకు ఇక్కడ సేమ్ వచ్చిందండి, ఎస్సీ2 380, ఎస్సీ3 ఏమో 370 అండి. ఒకసారి చూసుకోండి. జిఎంసి రాజన్న సిరిసిల్ల, అగైన్ ఐమ్ రిపీటింగ్, రాజన్న సిరిసిల్ల ఎవరైతే కట్ ఆఫ్ చూస్తున్నారో ఆ రీజియన్ వాళ్ళు, ఎస్సీ2 వచ్చేసి 380 అండి, ఎస్సీ3 వచ్చేసి 370నే. ఇక్కడ 380 2 టైమ్స్ పడ్డాయి, అది కాదు. ఎస్సీ2 380, ఎస్సీ3 370. ఓకేనా. నౌ కమ్ టు జిఎంసి యాదాద్రి కొత్తగూడెం, ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఏమో 430 ఉంది, బీసీఏ 391, బీసీబీ 407, బీసీసీ 387, బీసీడీ 409, బీసీఈ 410, ఎస్సీ2 387, ఎస్సీ3 371, ఎస్టీ 375 ఉంది. తర్వాత జిఎంసి నిర్మల్ చూడండి ఒకసారి, ఓపెన్ 424, బీసీఏ 360, బీసీబీ 407, బీసీసీ 367, బీసీడీ 414, బీసీఈ 405, ఎస్సీ2 380, ఎస్సీ3 370, ఎస్టీ 376. నెక్స్ట్ జిఎంసి జయశంకర్ భూపాలపల్లి, ఇక్కడ ఓపెన్ వచ్చేసి 415 ఉంది, బీసీఏ 356 ఉంది, బీసీబీ 406 ఉంది, బీసీసీ 382 ఉంది, బీసీడీ 410 ఉంది, బీసీఈ 399 ఉంది, ఎస్సీ2 379 ఉంది, ఎస్సీ3 369 ఉంది, ఎస్టీ 378 ఉంది. నా కమ్ టు జిఎంసి మెదక్ అండి. జిఎంసి మెదక్ వచ్చేసి ఓపెన్ ఏమో 418 ఉంది, బీసీఏ 359 ఉంది, బీసీబీ 410 ఉంది, బీసీసీ లేదు, ఇక బీసీడీ వచ్చేసి 413 ఉంది, బీసీఈ 409 ఉంది, ఎస్సీ2 376 ఉంది, ఎస్సీ3 366 ఉంది, ఎస్టీ 375 ఉంది. నెక్స్ట్ వచ్చేసి జిఎంసి కొమ్రంభీం ఆసిఫాబాద్, ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఏమో 414, బీసీఏ 355, బీసీబీ 400, బీసీసీ 377, బీసీడీ 405, బీసీ 398, ఎస్సీ2 వచ్చేసి 374, ఎస్సీ3 364, ఎస్టీ 372 ఉంది. నా వచ్చేసి 32 మెడికల్ కాలేజ్ జిఎంసి నర్సాపేట్, ఇక్కడ ఓపెన్ వచ్చేసి 415 ఉంది, బీసీఏ 359 ఉంది, బీసీబీ 401 ఉంది, బీసీడీ 409 ఉంది, బీసీఈ 400, ఎస్సీ2 372, ఎస్సీ3 362, ఎస్టీ 374 ఉంది. నాకు అంటూ జిఎంసి ములుగు, ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఏమో మనకి ఎంత ఉందంటే 414 ఉందండి, బీసీఏ 356 ఉంది, బీసీబీ 400 ఉంది, బీసీడీ 405 ఉంది, బీసీఈ 398 ఉంది, ఎస్సీ2 370 ఉంది, ఎస్సీ3 360 ఉంది, ఎస్టీ 373 ఉంది. కమ్ టు జిఎంసి నారాయణపేట్, ఇక్కడ ఓపెన్ వచ్చేసి 415 ఉంది, బీసీఏ 357, బీసీబీ 400, బీసీడీ 404, బీసీఈ 403, ఎస్సీ2 372, ఎస్సీ3 357, ఎస్టీ 373 ఉంది. ఇంకా లాస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చేసి జిఎంసి గద్వాల్ ఉందండి, ఇక్కడ ఓపెన్ ఏమో 414 ఉంది, బీసీఏ 355 ఉంది, బీసీబీ 402 ఉంది, బీసీడీ 404 ఉంది, బీసీఈ 400 ఉంది, ఎస్సీ2 373 ఉంది, ఎస్సీ3 357 ఉంది, ఎస్టీ 374 ఉంది. ఇంకో విషయం ఏంటంటే నేను జిఎంసి కొడంగల్ చేయలేదు. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ కొడంగల్ కొత్త మెడికల్ కాలేజ్ అనమాట. దీనికి లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ కూడా మనం చూడలేము. దీనికి సేమ్ మనకు ఏవైతే ఈ గద్వాలు, ములుగు, నారాయణపేట ఎలా ఉన్నాయో అదే కట్ ఆఫ్ ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి. గద్వాలు, ములుగు, నారాయణపేట కట్ ఆఫ్ మీకు తెలిసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ములుగు కట్ ఆఫ్ కూడా తెలిసిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ1 చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకు ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సీట్ వస్తుంది. అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎట్లయినా మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది. ఈ రోజుతో డేట్ ఎండ్ అవుతుంది. 14 PM గల మెరిట్ లిస్ట్కి ఏదైతే తప్పులు ఉన్నాయో దానికి గ్రీవియన్స్ ఇవ్వడానికి ఈ రోజుతో టైం అయిపోతుంది. సో రేపు ఖచ్చితంగా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది.
ఆటోమేటిక్గా ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు వీ కెన్ గెట్ సీట్ మ్యాట్రిక్స్ కూడా. సీట్ మ్యాథ్స్ వచ్చిన నెక్స్ట్ డే అంటే మనకు 16 నుంచి ఖచ్చితంగా మనకు వెబ్ ఆప్షన్స్ అని వచ్చేస్తాయి. వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఐ హోప్ మోస్ట్లీ 21 రోజున మనకు ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది, అంటే ఫైనల్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. సో అండ్ మనకు ఇంకోసారి ఏంటంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఒకసారి చూసుకోండి ఎంసీసీ వెబ్సైట్లో పోయి. అక్కడ మనకు కాలేజ్ రీఓపెనింగ్ డేట్ కూడా మారలేదు, జస్ట్ సెప్టెంబర్ 22 ఉంది. కాబట్టి ఇక మన తెలంగాణలో కాలేజ్ రీఓపెనింగ్ అంటే దసరా తర్వాతే ఉంటుంది ఓపెనింగ్, డోంట్ బాదర్ అబౌట్ దట్. సో మనకు సెప్టెంబర్ 30 గల్లా అన్ని కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ద కట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ ప్రిడిక్టెడ్. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. నేను ఒకటే కోరుకున్నాను, సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు అది మోటివేషన్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఫర్ దిస్ డే. ఓకే, ఇంకో వీడియో ఇఫ్ మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా కట్ ఆఫ్ కావాలని కోరుకుంటే ప్లీజ్ కామెంట్ మీ. ఐ విల్ డూ ద సపరేట్ వీడియో ఆన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆల్సో. థ్యాంక్ యూ.